మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. భార్య కోసం భర్త, స్నేహం కోసం మిత్రుడు. కంటోన్మెంట్ రాజకీయాల్లో కీలులుగా మారారా? కంటోన్మెంట్ రాజకీయాల్లో పెను మార్పులకు వారే కారణంగా మారుతున్నారా? నిశ్శబ్దంగా ఇన్నాళ్లు గమనించిన నేత ఇప్పుడు తామేంటో పార్టీలో నిరూపించేసుకున్నారా? కంటోన్మెంట్ రాజకీయాల్లో ఆయన ఎంట్రీ వలసలకు కారణమయ్యిందా? ఊరిస్తున్న విజయం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం ఏమిటి? రచిస్తున్న పథకాలేమిటి? వారిద్దరి కాంబినేషన్లో ఇక కంటోన్మెంట్ ఖాళీ కావాల్సిందేనా? అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేతలంతా ఆయన పిలుపుతో ఇక జంపేనా? బలమైన నేతలకు ఆహ్వానం పలికి ఒకరిని సెలెక్ట్ చేసి వారిని ఫైనల్ చేయబోతున్నారా? 5 ఏళ్ల పాటు పోటీలో ఉండనంటూ ప్రకటించిన నేత ఇక చేయబోతుంది ఏమిటి? మల్కాజ్గిరి పార్లమెంట్ రాజకీయం కంటోన్మెంట్తో మొదలుపెట్టారా? అనుభవంతో ఆయన వేస్తున్న అడుగు ప్రతిపక్ష పార్టీల గెలుపు ఆశలపై నీళ్లు చల్లుతుందా? వాచ్ ఫోకస్. చక్రం తిప్పిన మైనంపల్లి నేటి ప్రత్యేక కథనంలో. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కంటోన్మెంట్ రాజకీయం సామాన్యంగా ఎవరికీ అర్థం కాదు. ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియని పరిస్థితి కాగా, ఇక్కడ మాత్రం వార్డుల వారీగా మాజీ బోర్డు మెంబర్లతో పాటు ఆశావాహ నేతలే కీలకంగా ఉంటారు. ఇక ఎమ్మెల్యే అభ్యర్థి అయినా వారి మీదే ఆధారపడి పనిచేయాల్సిందే. అంతటి ప్రాధాన్యత వారికి ఉండగా వీటినన్నిటిపై అవగాహన చాలా మంది నేతలకు తక్కువే కాగా, ఆ నేతకు మాత్రం ఈ రాజకీయంపై ఓ అవగాహన ఉంది. ఆయనే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. గతనాటి నుంచే కంటోన్మెంట్తో సత్సంబంధాలు ఉన్న ఆయన ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలిపే ధ్యేయంగా పార్టీ పెద్దల ఆదేశాలతో ప్రత్యేక దృష్టి పెట్టారు. తాను పోటీలో ఉండనంటూ ఇప్పటికే ప్రకటించిన మైనంపల్లి ఇక ఆ స్థానం పట్నం సునీతా మహేందర్ రెడ్డికి దాదాపు ఖరారు కావడంతో ఇక స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారు. ఆమె భర్త పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రిగా ఉండగా వారంతా కాంగ్రెస్ పార్టీకి గూటికి చేరడంతో ఇక ఎంపీ స్థానం గెలుపు కోసం రోజువారీగా పావులు కదుపుతున్నారు. ముందుగా 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పాత్ర ముఖ్యం కాగా, కంటోన్మెంట్లకు ఉప ఎన్నికలు కూడా ఉండడంతో ప్రస్తుతం ఈ స్థానంపై దృష్టి పెట్టారు. గ్రేటర్లో ఒక్క సీటు కూడా నేరుగా గెలవకపోవడంతో ఈ స్థానంలో గెలిచి తమ కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించడంతో పాటు ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీకి ఇక్కడి నుంచే బోని కొట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో బలమైన నేతలుగా నాడు పోటీలో ఉన్న నేతల కోసం అన్వేషించగా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో నిలవడంపై 2 స్థానాల్లో ఉన్న నేతలపై దృష్టి పెట్టారు. మైనంపల్లి ఇచ్చిన బంపర్ ఆఫర్కు నేతలంతా ఆలోచనలో పడగా ఇక ఈ అవకాశాన్ని శ్రీ గణేష్ వినియోగించుకున్నారు. అయితే గతంలో శ్రీ గణేష్ పార్టీలో చేరి వెళ్లిపోవడంతో పరిస్థితి మరోలా ఉండగా మైనంపల్లి మహేందర్ రెడ్డి చేసిన ఆలోచన మంచి ఫలితాన్ని ఇచ్చింది. పార్టీ పెద్దలను ఒప్పించి మరీ సీటు హామీని అందించడంతో పాటు వారందరినీ సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కనిపించి వారిచ్చిన హామీనే శాసనం అన్నట్లుగా ముద్ర వేయించారు. మరి మైనంపల్లి ఇంతగా కష్టపడడం వెనుక కారణం ఏమిటి అంటే అందుకు కారణాలు కూడా లేకపోలేదు. పట్నం మహేందర్ రెడ్డితో ఉన్న స్నేహంతో పాటు ఎంపీ అభ్యర్థిగా ఆయన సతీమణి సునీతారెడ్డిని బరిలో దిగనున్నారు. ఈ తరంలో వారికి మల్కాజ్గిరి పార్లమెంట్పై పట్టు లేకపోయినా స్థానికేతరులుగా ఉండడంతో ఇక మైనంపల్లియే అన్నిటా వారికి బాసటగా నిలుస్తున్నారు. వారి గెలుపుతో తన పంతం నెగ్గించుకోవడానికి శతవిధాల ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారు గెలిస్తే ఆయన పనితనం ఇదనని రుజువు చేసుకునే అవకాశాలు సైతం ఉన్నాయి. దీంతో ప్రత్యేకంగా మల్కాజ్గిరి పార్లమెంటుపై దృష్టి పెట్టిన ఆయన తన ట్రయల్ రన్గా కంటోన్మెంట్ను వాడేగా ఆయన తిప్పిన చక్రంకు కంటోన్మెంట్ రాజకీయాల్లో పెనుమార్పులు రావడం విశేషం. శ్రీ గణేష్ తప్పటడుగు వేశారా? ఇప్పుడు అందరిలో మొదలుతున్న ప్రశ్న ఇది. 2 సార్లు అవకాశం ఇచ్చిన బీజేపీ పార్టీని కాదనుకోవడం తప్పైతే మరి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం సరైన నిర్ణయమేనా? ప్రాణం ఉన్నంత వరకు పార్టీలోనే అన్న నేత ఇప్పుడు పార్టీ మారడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? సీఎం రేవంత్ రెడ్డి అందించిన హామీ ఏమిటి? అందుకు అంగీకారం తెలిపిన శ్రీ గణేష్ పరిస్థితి ఏమిటి? కండువా మారినంత మాత్రాన ప్రజల తీర్పు మారుతుందా? పార్టీ మారినంత మాత్రాన గెలుపు అలవోకగా అందుతుందా? శ్రీ గణేష్ కన్న కలలు ఈసారితో నిజమైపోతాయా? ప్రత్యర్థి పార్టీలు ఈసారి గెలుపు సవాల్గా తీసుకుంటే డ్యూ ఆర్ డైగా మారిన రాజకీయంలో శ్రీ గణేష్ మ్యాజిక్ చేయగలరా? కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురాగలరా? గద్దర్పై సానుభూతితో అందించిన సీటుకు ఇక నూకలు చెల్లినట్లేనా?
ఈసారి బరిలో నిలిచేది శ్రీ గణేష్ అయితే మరి విజయం ఎవరికి దక్కనుంది? పార్టీ మారిన నేతకా, పార్టీ కోసం కష్టపడే నేతలకా? ఉప ఎన్నికల చదరంగంలో జరగబోవు పరిణామాలేమిటి? శ్రీ గణేష్ తప్పటడుగు ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ అనే పేరును అందరూ ఒక బ్రాండ్ గా భావిస్తారు. అంతటి గుర్తింపును సామాజిక కార్యక్రమాలతో దక్కించుకున్న నేత ఆయన ఆశ ఆశయం ఒకటే కాగా ఏ నాటికైనా ఎమ్మెల్యే కావాలన్నది ఆయన కోరిక. ఆ కోరికను తీర్చుకోవడానికి, ప్రజలకు సేవ చేయాలన్న తన ధ్యేయాన్ని నెరవేర్చుకోవడానికి పార్టీ కండువాలను మార్చేస్తూ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ నమ్ముకున్న పార్టీ నుంచి అప్పటి వరకు ఉన్న పార్టీలో అవకాశం రాకపోవడంతో పార్టీల కండువాలను పలుమార్లు మార్చేసి తన ఆశయం కోసం కష్టపడ్డారు. కానీ ఎన్ని కండువాలు మార్చినా ప్రజా తీర్పు మాత్రం మారలేదు. బలమైన నేత అంటూ కాషాయ పార్టీ ఒకమారు సీటు ఇచ్చి ఒకే ఒక దళిత నేతగా ఉన్న శ్రీ గణేష్ ను అందలం ఎక్కించింది. మోదీ సభలోను నేరుగా మాట్లాడే అవకాశం కల్పించడంతో పాటు ఆయన పేరును తలిచే అవకాశాన్ని సైతం కల్పించింది. దీంతో ఆనాడు ఆయన మురిసిపోగా ప్రజలిచ్చిన తీర్పుతో ఇక తన ఆశయాన్ని చేరుకోలేకపోయారు. ఇది 2018 నాటి పరిస్థితి అయితే 2019 ఎంపీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీలోకి మారిపోయారు. ఇక సాయన్న అనంతరం అవకాశం వస్తుందని భావించిన, సర్వేలో తన పేరు మొదటి వరుసలో అని కలలు కన్నా చివరికి సానుభూతి వైపే పార్టీ మొగ్గు చూపడంతో ఇక ఆ పార్టీ కండువాను వీడి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కానీ అక్కడ కూడా న్యాయం జరగకపోగా అక్కడ కూడా గద్దర్ సానుభూతి వైపే తన ఓటు అని తెలపడంతో ఆనాడు 2 రోజులకే కాంగ్రెస్ కండువా పక్కకు పెట్టి మరోమారు తప్పు జరగదు ఇక మీతోనే అంటూ కాషాయ నేతలతో దోస్తీ కట్టి టికెట్ను దక్కించుకున్నారు. సీటు ఇప్పించారని వారికి పాదాభివందనం చేశారు. మీరు నా వెంట ఉండాలని వారితో జతకట్టి ఎన్నికల ప్రచారం చేశారు. కానీ కాషాయ పార్టీకి అన్ని ఓట్లు పడకపోవడంతో మరలా అపజయాన్ని చవిచూశారు. ఉప ఎన్నికల రాకతో మరలా అదృష్టం శ్రీ గణేష్ ఇంటి తలుపు తట్టింది. ఈసారి కూడా శ్రీ గణేష్ పేరు పక్కా, పోటీలో ఆయనే పక్కా అని రిపోర్టు ఉన్నప్పటికీ అందరి ఆశలకు నీళ్లొద్ది ఆయన తీసుకున్న నిర్ణయం కాషాయ పార్టీ నేతలకు షాక్ గురి చేసింది. సీటు ఇస్తారని తెలిసినా పార్టీ ఎందుకు మారారు అన్నది అర్థం కాకపోయినా గెలిచే పార్టీలోనే తన ప్రయాణం అన్నట్టుగా ఆయన వైఖరి మారిపోయింది. అయితే శ్రీ గణేష్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయన రాజకీయానికి లైఫ్ అండ్ డెత్ గా మారింది. సీట్ ఇవ్వకపోయినా, సీట్ ఇచ్చినా, అనంతరం గెలవకపోయినా 2 విధాలుగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం సీట్ ఇవ్వకపోతే ఆయన మరలా మరో పార్టీలో ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇక బీజేపీ వైపు అసలే చూడాల్సిన అవసరం లేకుండా ద్వారాలు మూతపడగా ఇక జీవితాంతం సీట్ ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే పార్టీ పైన విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గద్దర్ పైన సానుభూతితో వెనలకు టికెట్ ఇచ్చారన్న పార్టీ ఒక్కసారికే సానుభూతికి పుల్ స్టాప్ పెట్టేశారా అన్న విమర్శలు కాస్త వారికి మైనస్ గా మారే అవకాశాలున్నాయి. సీట్ ఇచ్చిన తరుణంలో శ్రీ గణేష్ విజయం సాధించకపోతే పరిస్థితి కూడా మరోలా మారే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ అయినందున గెలిచినా గెలవకున్నా ఆయన అన్నింటా ప్రాధాన్యత ఉండే అవకాశం ఉండగా అధికార పార్టీలో గెలవకపోతే ఇక మరెప్పుడు మీ గెలుపు అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తుండగా కండువా తీసి మరో కండువా కప్పుకోలేరు కాదని మరోవైపు వెళ్లే పరిస్థితి లేకపోగా మిగతా పార్టీలన్నీ కూడా ఆయనను చూస్తేనే ద్వారాలు మూసివేసే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ద్వారానే శ్రీ గణేష్ పార్టీ మారినట్లుగా స్పష్టమవుతుండగా నిన్నటి రోజున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సమక్షంలో పార్టీ కండువా కప్పేగా రోజు సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో విషయం తెలియపరిచిన నేతలు ఈ రోజు మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా కలిసే అవకాశాన్ని శ్రీ గణేష్ కల్పించారు. కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి శిష్యులు హారిక ఆనంద్ బాబు, లీడర్ నరేష్ బాబుతో పాటు శ్రీ గణేష్ టీం సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలవగా గతనాడు జరిగిన పరిస్థితి కాకుండా ఈసారి తప్పక అవకాశం కల్పించేలా చూస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తుండగా అందుకు శ్రీ గణేష్ టీంలో ఆనందం వెల్లివిరిసింది. ఇచ్చిన మాట ప్రకారం మైనంపల్లి తన మాట నిలబెట్టుకోగా ఇక ఈసారి బరిలో శ్రీ గణేష్ నిలిపేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తుంది. శ్రీ గణేష్ భవితవ్యం ఇక గెలిచినా కాంగ్రెస్, ఓడినా కాంగ్రెస్ తోనే అన్నట్లుగా మారగా ఓడినా గెలిచినా మరోమారు మాత్రం ఇంకో పార్టీ వైపు చూడకుండా పరిస్థితులు మారిపోయాయి. ఇన్నాళ్లు కష్టపడి ఆయనపై నమ్మకం పెట్టిన పార్టీకి శటకోపం పెట్టి బయటపడ్డారని కొందరు రుసరుసలాడితే రాజకీయ భవిష్యత్తుతో పాటు ప్రజాసేవకై పార్టీ మార్పు అంటూ శ్రీ గణేష్ చెప్పుకొస్తుండగా గెలిస్తే కలలు కన్న ఎమ్మెల్యే పదవి, ఓడితే ప్రజాసేవలో ఉండే నాయకుడిగా ఉండిపోయే అవకాశం ఉండగా మరి శ్రీ గణేష్ ఇకనైనా ఈ పార్టీలో శాశ్వతంగా ఉండిపోతారా లేదా అన్నది ఇంకా ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న.
నిన్న మొన్నటి వరకు సైలెంట్ అయ్యారు. ఆ నేత పార్టీని వీడడంతో ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. సీటును ఆశించి పార్టీని వీడిన నేత సైతం పార్టీలో చేరారు. ఉప ఎన్నికల్లో సీటు కొరకు ఆశావాహ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీజేపీకి శ్రీ గణేష్ గుడ్ బై చెప్పడంతో గతంలో సీటును ఆశించిన ఆశావాహులు మరోసారి తెరపైకి వచ్చారు. సీటు తమకే ఇవ్వాలంటూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ సీటు ఎవరికి దక్కుతుంది? శ్రీ గణేష్ స్థానంలో ఎవరు రానున్నారు? వాచ్ ద స్టోరీ మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి సీటును ఆశించిన ఆశావాహులు చివరి క్షణాల్లో శ్రీ గణేష్ కు టికెట్ ఇవ్వడంతో బీజేపీ పార్టీపై పలువురు ఆశావాహులు అలకపాన్పు ఎక్కారు. మరో నాయకుడైతే ఏకంగా పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరికొంతమంది ఆశావాహ నాయకులు బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ గణేష్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. అనుకోని రీతిలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక రావడంతో శ్రీ గణేష్ కు సీటు కన్ఫర్మ్ గా భావించారు. శ్రీ గణేష్ కు సీట్ ఇస్తారన్న ఆలోచనతో గతంలో సీటు ఆశించిన వారు సైలెంట్ అయ్యారు. శ్రీ గణేష్ సైతం ఉత్సాహంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉప ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పనిచేశారు. అనుకోని రీతిలో శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీజేపీ ఆశావాహ నేతల్లో ఆశలు రేకెత్తాయి. ఉప ఎన్నికల్లో బీజేపీ సీటును దక్కించుకోవడానికి ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు గతంలో పదుల సంఖ్యలో ఆశావాహులు పోటీ పడ్డారు. సుస్మితా శంకర్రావు, రజని, మన్ని శ్రీనివాస్, పరశురాం, విజయ రామరాజు, శివాజీలతో పాటు పలువురు సీటును ఆశించిన వారిలో ఉన్నారు. సీటు దక్కకపోవడంతో వీరిలో కొందరు యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండగా మరికొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బీజేపీని శ్రీ గణేష్ వీడడంతో ఆశావాహులు ఆయన స్థానాన్ని దక్కించుకునేందుకు తెరపైకి వస్తున్నారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు పలువురు ఆశావాహులు తమకు అవకాశం కల్పించాలంటూ సంప్రదింపులు జరుపుతున్నారు. మరికొంతమంది ఆశావాహులు వార్డుల్లో పర్యటనతో తాము బరిలో ఉంటున్నామన్న సంకేతాలను అందజేస్తున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న వారిలో పరశురాం ఒకరు. కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన పరశురాంకు అసెంబ్లీ ఎన్నికల్లో చుక్కెదురైంది. ఆర్థిక పరిస్థితులు, బలాబలగాలను దృష్టిలో పెట్టుకుని పరశురాంను పక్కకు పెట్టి శ్రీ గణేష్ కు సీటు ఇచ్చారు. ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ అభ్యర్థి స్థానంలో తనకు అవకాశం కల్పించాలని పరశురాం పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేసుకున్నారు. మాజీ మంత్రి శంకర్రావు కుమార్తె సుస్మిత సైతం కంటోన్మెంట్ సీటుపై దృష్టి పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేయిజారిన సీటును దక్కించుకునేందుకు సుస్మిత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ జన్మదినోత్సవ సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఉప ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. వెంటనే కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించిన పాత క్యాడర్ను సమీకరించుకునే పనిలో సుస్మిత నిమగ్నమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ గణేష్ కు సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకించి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి బీజేపీకి రాజీనామా చేసిన విజయరామరాజు మరోసారి తెరపైకి వచ్చారు. పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన విజయరామరాజు శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో విజయరామరాజు తిరిగి బీజేపీ గూటికి చేరారు. మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ సీటును ఆశించడం జరుగుతుందని, తనకు సీటు ఇస్తారన్న నమ్మకం ఉందని విజయరామరాజు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలా పార్టీలో చేరిన వెంటనే బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ను కలిశారు. ఈటల రాజేందర్ జన్మదినోత్సవ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి సలవతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామారావు, మంకమ్మ దంపతుల కుమారుడైన విజయరామరాజు తన రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సీటు కేటాయిస్తారన్న ఆశతో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతుండటంతో ఎలాగైనా కంటోన్మెంట్లో బీజేపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో పార్టీ ఉంది. బలమైన నాయకుడిని బరిలోకి దింపి ధీటైన సమాధానం ఇవ్వాలనే దృఢ సంకల్పంతో పార్టీ శ్రేణులు ఉన్నారు. నామినేటెడ్ సభ్యుడితో పాటు పలువురు సీనియర్ నాయకులు ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు కంటోన్మెంట్ సీటుపై పైరవీలు మొదలుపెట్టారు. పార్టీ కొరకు పనిచేస్తున్న నాయకులకు అవకాశం వస్తుందా, లేక గతంలో సీటును ఆశించి భంగపడిన వారికి అవకాశం దక్కుతుందో వేచి చూడాలి. నాగర్ కర్నూలు పార్లమెంటు సీటు ఆశించి భంగపడిన బీజేపీ సీనియర్ నాయకురాలు బంగారు శృతి కంటోన్మెంట్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టారు.
కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ సీటును బంగారు శృతి ఆశిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి దివంగత బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీలో ముఖ్య నాయకులతో బంగారు శృతికి మంచి సంబంధాలున్నాయి. నాగర్ కర్నూలు ఎంపీ సీటు కొరకు ప్రయత్నాలు చేసినప్పటికీ చివరి క్షణాల్లో సీటు దక్కలేదు. కంటోన్మెంట్కు ఉప ఎన్నికలు రావడంతో కంటోన్మెంట్ సీటును ఆశిస్తున్నట్లుగా ఆమె అనుచర వర్గం వెల్లడించారు. పార్టీ పెద్దలు కంటోన్మెంట్ సీటును బంగారు శృతికి కేటాయిస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాలుగాయంతో విశ్రాంతి తీసుకుంటున్న ఆ నేతకు పరామర్శల వెలువ కొనసాగుతుంది. 2 నెలలుగా ఇంట్లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న ఆ నాయకుడిని కలిసేందుకు 2 రోజులుగా నేతలంతా క్యూ కడుతున్నారు. ఇన్ని రోజులుగా పరామర్శకు రాని నాయకులు ఒక్కసారిగా తన ఇంటికి క్యూ కడుతుండటంతో ఆ నేత విస్మయానికి లోనవుతున్నారు. ఇంతకు ఎవరా నేత, ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా? వాచ్ ద స్టోరీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి నివాసానికి నేతలంతా క్యూ కడుతున్నారు. 2 నెలల క్రితం కాలుగాయంతో సదాకేశ్వరరెడ్డి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తుండటంతో సదాకేశ్వరరెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గ బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకున్నారు. ఈటల రాజేందర్ కు సదాకేశ్వరరెడ్డి అత్యంత సన్నిహితుడు కావడంతో కంటోన్మెంట్ బాధ్యతలను సైతం ఈటల రాజేందర్ సదాకేశ్వరరెడ్డికి అప్పగించారు. ఈటల రాజేందర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ వ్యాప్తంగా అన్నదానాలు ఏర్పాటు చేసి ప్రతి వార్డులో జన్మదిన వేడుకలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు కొనసాగించారు. సదాకేశ్వరరెడ్డి స్వయంగా అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నుండి పోటీ చేయాలనుకునే పలువురు ఆశావాహులు సదాకేశ్వరరెడ్డి తలుపు తడుతున్నారు. శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయనకు సీటు దక్కించుకునేలా బీజేపీ నాయకులతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సదాకేశ్వరరెడ్డిని పరామర్శల పేరుతో సీటు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. కాలుగాయంతో ఉన్న సదాకేశ్వరరెడ్డిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ నాయకులు వెళ్లామంటూ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నప్పటికీ గత 2 రోజులుగా కంటోన్మెంట్ రాజకీయాల్లో జరిగిన మార్పులతో కేశవరెడ్డి ఇంటిబాట పలువురు నాయకులు పడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఒకరిద్దరు సదాకేశ్వరరెడ్డితో టచ్లోకి వెళ్లారు. కంటోన్మెంట్ అసెంబ్లీ సీటు బీజేపీ నుంచి ఇప్పించాలని కోరినట్లు ప్రచారం సాగుతుంది. 2 నెలలుగా విశ్రాంతిలో ఉన్న సదాకేశ్వరరెడ్డి సైతం నేతల తాకిడితో విస్మయానికి గురవుతున్నారు. పరామర్శల పేరుతో రాజకీయాలకు సదాకేశ్వరరెడ్డి నివాసం వేదికగా మారింది. 2 నెలలుగా పరామర్శించని నాయకులు ఇంటికి క్యూ కడుతుండటంతో కేశవరెడ్డి సైతం విస్మయానికి గురవుతున్నారు. ఈటల రాజేందర్ ద్వారా కంటోన్మెంట్ అసెంబ్లీ సీటును దక్కించుకునేందుకు కొందరు సదాకేశ్వరరెడ్డి ద్వారా ప్రయత్నిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. తమిళసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేసి బీజేపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వగా ఖాళీగా ఉన్న తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాలకు లెఫ్టినెంట్ గవర్నర్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్ ప్రకటించారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న ఆయన అదనపు బాధ్యతలు అందుకోగా ఈ రోజు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే నూతన గవర్నర్ తో ప్రమాణం చేయించగా కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. పలుమార్లు ఎంపీగా, బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా రాధాకృష్ణన్ పనిచేయగా వరుసగా తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసిన ముగ్గురు కూడా తెలంగాణ వారు కావడం విశేషం. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమాలలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావుకు కేటాయిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. పద్మారావు కార్యాలయం, నివాసాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పద్మారావుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా దాదాపు పద్మారావు కన్ఫర్మ్ అయినట్లుగా సమాచారం. త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడనుంది. నా బలం బలగం మీరేనంటూ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కంటోన్మెంట్ వార్డు అధ్యక్షుడితో కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను కలిశారు. పార్లమెంట్ సీటును ఆశించి భంగపడిన రామకృష్ణ ఈటల రాజేందర్ను మొదటిసారి తన అనుచర వర్గంతో వెళ్లి కలిశారు. ఈటల రాజేందర్ జన్మదినోత్సవ సందర్భంగా రామకృష్ణ సారథ్యంలో భారీ కేక్తో సామర్పేటకు వెళ్లి ఈటల రాజేందర్కు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించారు. ఈటల రాజేందర్తో కలిసి భోజనం చేశారు. వార్డు అధ్యక్షులతో పాటు కీలకమైన నాయకులను ఈటల రాజేందర్కు పరిచయం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీజేపీకి భారీ మెజార్టీ లభిస్తుందని రామకృష్ణ ఈటల రాజేందర్కు భరోసా కల్పించారు. మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యుడు పరశురాం, వార్డు అధ్యక్షులు శంకర్, రాజు మల్లేష్, కనకరాజు, విజయ్ యాదవ్, అజయ్, వీరవర్ధన్ మధులతో పాటు పలువురు ఈటల రాజేందర్ను కలిసిన వారిలో ఉన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు సందడిగా జరిగాయి. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఈటల రాజేందర్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సామర్పేటలోని ఈటల రాజేందర్ నివాసం పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. కంటోన్మెంట్ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి ఈటల రాజేందర్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఓబీసీ రాష్ట్ర నాయకుడు పిట్టల నాగేష్ ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈటెల రాజేందర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. సామాజిక కార్యకర్త జట్టి ఉమేష్ మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈటెల రాజేందర్కు పుష్పగుచ్చాలు అందజేసి జ్ఞాపికను జట్టి ఉమేష్ అందజేశారు. ఈటెల రాజేందర్ గెలుపుకు తామంతా కలిసికట్టుగా పనిచేయనున్నట్లు తెలిపారు. ఈటెల రాజేందర్ టీంతో తనను సభ్యుడిగా చేర్చుకోవడం పట్ల జట్టి ఉమేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 5వ వార్డు బీజేవీఎం డివిజన్ ఓబీసీ అధ్యక్షుడు భీమ్ తన టీం సభ్యులతో కలిసి ఈటెల రాజేందర్ను కలిశారు. ఈటెల రాజేందర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించారు. మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అనుచరుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆనందబాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాతో సత్కరించారు. కంటోన్మెంట్కు చెందిన పలువురు నాయకులు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఉప ఎన్నికల లక్ష్యంగా పలు అంశాలపై చర్చించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి తనకు అవకాశం కల్పించాలని పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ ను సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు కోరారు. బుధవారం అరవింద్ కుమార్ ను కలిసి కంటోన్మెంట్ రాజకీయాలపై నరసింహరావు చర్చించారు. పార్టీలో సంవత్సరాలుగా కొనసాగుతూ ఎనలేని సేవలు అందించిన తనను కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు జనగామ నరసింహరావు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు ముందుకు సాగడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ నేనే, విద్యా సంస్థల అధిపతిని నేనే, నా జీవితం మీకే అంకితం అంటూ ఆనాటి మాటలకు కాస్త మార్పులు చేర్పులు చేసి కొత్త డైలాగులో మాజీ మంత్రి మల్లారెడ్డి అదరగొట్టేశారు. ఎప్పుడో తన మాటల్లో పాత డైలాగులతో అందరినీ ఆకర్షించే మల్లారెడ్డి ఈసారి మాత్రం విద్యా సంస్థల అధిపతిగా పరిచయం చేసుకుంటూ మీ బంగారు భవిష్యత్తుకు తన జీవితమే అంకితం ఇస్తానంటూ తన మాటలతో చప్పట్ల వర్షాన్ని కురిపించేశారు. వరుస పరిణామాలతో మల్లారెడ్డి రాజకీయంగా ఏం మాట్లాడుతున్నారని అందరూ ఎదురు చూస్తుంటే ఆయన మాత్రం రాజకీయాలను పక్కకు పెట్టి కొత్త మసాలాతో స్టూడెంట్లో కొత్త జోష్ నింపారు. నా లైఫ్ లో ఇంత పేరు ఇంత ఫేమస్ సోషల్ మీడియా కానీ వాట్సాప్ కానీ రోజు పని చేస్తున్నాం కాబట్టి నిన్న మొన్నటి వరకు మల్లారెడ్డి పార్టీ మారుతారు అన్న ఊహాగానాలకు ఇక తెరపడినట్లే ఉంది. మొదట బీఆర్ఎస్, ఆ తర్వాత బీజేపీ, ఇక వరుస చర్యలతో కాంగ్రెస్ 3 పార్టీలోనూ భద్రారెడ్డి సీటు కోసం సర్వ ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం సాగగా ఇక అన్ని చోట్ల అభ్యర్థుల ప్రకటన జరిగిపోవడంతో ఇక అన్ని ఆశలు అడియాసలయ్యాయి. మల్లారెడ్డి కూడా పార్టీ మారే అంశాలను ఇక పూర్తిగా ఆశలు వదులుకున్నట్లుగా తెలుస్తుండగా కాంగ్రెస్ నేతలు కూడా వెంటాడి మరీ ఇబ్బంది పడుతుండటంతో ఇక ఉన్న పార్టీలోనే సర్దుకోవడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఇక తన విద్యా సంస్థల్లో జరిగే కార్యక్రమాల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొంటూ విద్యార్థులలో జోష్ నింపే స్పీచ్ ను అందించి వారిలో కొత్త జోష్ నింపుతున్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ రోజు గ్లోబల్ ట్రీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ అండ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. 20కి పైగా దేశాల్లో విద్యార్థుల కోసం విదేశాలకు వెళ్లి చదువుతో పాటు మంచి ఉద్యోగం సంపాదించుకునే గ్లోబల్ ఎడ్యుకేషన్ వారు పూర్తి మార్గదర్శకాలను అందిస్తుండగా దేశాన్ని ఏలుతున్న వారు చాలా వరకు తెలంగాణ వారితో పాటు తెలుగు వారేనని, మన స్టూడెంట్స్ కు విదేశాల్లో మంచి భవిష్యత్తుందని, కోట్ల రూపాయలు సంపాదించే మేధాశక్తి మనకు మాత్రమే సొంతమంటూ స్టూడెంట్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు మల్లారెడ్డి. ఎక్కడాలని విధంగా మహిళా కళాశాలతో పాటు మహిళా హాస్టల్స్ పెట్టిన ఘనత తమదేనని, మీ వెంట నేను ఉన్నానని, నా జీవితం మీకే అంకితం అంటూ కార్యక్రమంలో ప్రకటించేశారు మల్లారెడ్డి. రాజకీయాల వైపు వెళ్లకుండా కేవలం వ్యాపారాలపై మాత్రమే ప్రస్తుతం మల్లారెడ్డి దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుండగా పొలిటికల్ కామెంట్లు మాని ఇక తానేంటో తెలియజెప్పుకునేలా స్టూడెంట్స్ కు తెలియజేస్తుండగా ఇక పార్టీ మార్పు అనే అంశం మాత్రం ఇప్పట్లో లేనట్టుగానే ఉంది పరిస్థితి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.